నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి ఆహా ఏమి రుచిలో ఆహా అనిపించుకుంటే ఆ రుచి ఏంటో తెలుసుకోవాలంటే షెఫ్ రాజ్ గారికి వెల్కమ్ చెప్పాల్సిందే. సో లెట్ మీ వెల్కమ్ షెఫ్ రాజ్ గారు. వెల్కమ్ అండి. హాయ్ రాజ్ గారు. హలో అండి. ఇవాళ ఏం చేస్తున్నారు? ఈరోజు పండు మిర్చితో ఉల్లిపాయ కాంబినేషన్లో పులుసు చేస్తున్నానండి. పండు మిరపకాయ అంటే ఎర్రగా ఉంటాయి, కారం కారంగా. ఎస్, ఇప్పుడు మనకు సీజనల్గా దొరుకుతాయి కదా. అవును. సో పండు మిర్చి ఉల్లిపాయ పులుసు. పండు మిర్చి ఉల్లిపాయ పులుసు. ఇంట్రెస్టింగ్ కదా. కావాల్సిన పదార్థాలని ఒకసారి నోట్ చేసుకుందామా? పండు మిర్చి ఉల్లిపాయ పులుసు కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు 100 గ్రాములు, ఉల్లిపాయ 1, తరిగిన ఉల్లిపాయ 1, చింతపండు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి షెఫ్ గారు, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే మనం ఈ పండు మిరపకాయలు అలాగే ఉల్లిపాయ సో నిప్పుల పైన కొంచెం కాల్ చేసుకుందామండి. ఓకే. సో పండు మిరపకాయలు కూడానా? అవునండి. సో ఇది అలాగే పెట్టకుండా కొంచెం చిన్న ఘాటు పెట్టేసి దాంట్లోంచి ఆ స్టీమ్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నేను ఉల్లిపాయ ఆల్రెడీ నిప్పుల పైన కాల్ చేసి పైన బ్లాక్గా ఉంటుంది కదండి, సో ఆ తొక్క తీసేసాను. ఓకే. సో ఇది తొందరగానే అయిపోతాయండి మనకి ఇవి. సో ఇది కొంచెం మనం ఇన్స్టెంట్గా చేసుకొని తీసుకునేదండి, బాగుంటుంది. ఓకే ఓకే అంతే. ఎస్. సో ఒక జార్లో సో ముందుగా దీంట్లో నేను ఆల్రెడీ కొన్ని నిప్పుల పైన కాల్చి పెట్టేశానండి. ఓకే. సో వీటిని ఇలా చిన్న చిన్నగా తుంచేసుకొని మనం వేసేసుకోవాలి. ఓకే. సో ఎక్కువ మాడకుండా లైట్గా కాల్చుకోవాలంట. లైట్గా కొంచెం మనకు నిప్పుల పైన కాలిన వాసన అనేది కొంచెం రావాలండి. బర్నింగ్ వస్తుంది కదా. సరిపోతుందండి ఇది. ఉల్లిపాయ కూడా సో ఈ రూట్స్ తీసేస్తున్నాను. పై పొర తీసేస్తామా? లేదండి అలా. సో ఆల్రెడీ తీసేసానండి నేను. సో కొంచెం మనకు అది బర్న్ అవుతుంది కదా, సో కలర్ అనేది కూడా కొంచెం చేంజ్ అవుతుంది, కొంచెం స్మోకీగా వస్తుంది కదా. అంటే తొక్క ఆల్రెడీ కాలిపోతుంది కాబట్టి అది తీసేసాను. అది తీసేసి మిగిలింది వేస్తున్నాం అంతేనా? అవును. కొద్దిగా జీలకర్ర అండి. ఓకే. సో మనం కాల్చుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అండి, కొద్దిగా కాలాలి, అలాని మాడకూడదు. ఒకవేళ కనుక గబుక్కుని మాడితే ఆ పైన పొర కొంచెం లైట్గా తీసేసి మనం వేసుకోవచ్చు. ఏమంటారు షెఫ్ గారు, అంతేనా? అంతేనండి. సో మొత్తం మనం ఫైన్గా పేస్ట్ చేస్తున్నామండి. పేస్ట్ చేసుకోవాలా? ఎస్. ఓకే అండి. చూస్తున్నారు కదండి, మన షెఫ్ గారు దాన్ని చక్కగా కాల్చారు, దాన్ని ఫైన్ పేస్ట్ చేస్తున్నారు. ఆయన పేస్ట్ చేసేలోగా మనం చూద్దాం ఓ చిట్కా. పప్పు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో కూడా ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మరి పప్పు కూడా త్వరగా ఉడకదని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. పప్పు త్వరగా ఉడకాలంటే మాత్రం పప్పు ఉడికించుకునేటప్పుడు అందులో ఒక 2 పచ్చి కొబ్బరి ముక్కలు కనుక వేసి ఉడికించుకున్నట్లయితే పప్పు ఫాస్ట్గా ఉడుకుతుంది. చిట్కా చూసాం కదండి. అయితే ఇప్పుడు షెఫ్ గారు అయినట్టేనా? అది రెడీ అయిపోయిందండి. ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎస్ అండి. సో ఒక బౌల్లో చింతపండు గుజ్జు, సో దీనికి సరిపడా ఉప్పు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు. సో అక్కడ మనం పేస్ట్లా వేసుకున్నాం. సో ఈ మధ్య మధ్యలో కొంచెం పచ్చి ఉల్లిపాయలు తగిలితే బాగుంటుందండి. ఓకే. కొద్దిగా కొత్తిమీర,
కొద్దిగా వాటర్ ఇస్తారా? అలాగే దీంట్లో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి, పండు మిర్చి అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా. ఓకే, సో అంతా పచ్చిదే అన్నమాట. అవునండి, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ అంతా. ఎస్, అంటే ఇక్కడ మనం కాల్చింది వేసుకున్నాం కదా, సో పేస్ట్లో దాన్ని బాగా కలపాలి. ఎస్, తర్వాత దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం. సో దీన్ని మరిగించామండి. సో ఇలాగ పచ్చిగానే అదే తీసుకుంటాం. అర్థమైంది. ఓకే, సో దీన్ని పక్కన పెట్టేసి, అందుకని మీరు కాల్చారనమాట అవును, ఉల్లిపాయని మిరపకాయల్ని, పండు మిరపకాయల్ని. సో ఇప్పుడు పోపుకి సరిపడా నూనె, ఓకే, సో ముందుగా ఎండుమిరపకాయలు. సో దీంతో పాటుగా మనకు వడియాలు కానీ, ఇప్పుడు ఎండాకాలంలో కూడా అందరూ వడియాలు పెట్టుకుంటూ ఉంటారు, గుమ్మడి వడియాలు కానీ, సగ్గుబియ్యం కానీ, ఏవైనా కానీ. సో ఆ కాంబినేషన్ తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి. ఓకే, ఈ పులుసుతో. అవునండి. సో ఈ పోపులోనే వేయించుకుని వేసుకుంటే బాగుంటుంది అంటారా? అది ఏ వడియాలు పక్కన వేరే, పక్కన సైడ్లో నంచుకోవడానికి, సైడ్లో నంచుకోవడానికి. ఓకే. సో ఎండాకాలం అనగానే ఎక్కువ అంటే పులుసులు చేసుకోవడం కానీ, పచ్చళ్ళు పెట్టుకోవడం, ఆవకాయలు, తర్వాత వడియాలు, సో ఇవన్నీ కంపల్సరీ కదా అందరు చేసి పెట్టుకునేది. ప్రతి సంవత్సరం ఉండే రెగ్యులర్ రొటీన్ మనకి. ఎస్, సో పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు. ఇంగువ అనేది ఆప్షనల్ అండి, కావాల్సి వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే ఉన్న మజా వేరు, అంతేనా? ఎస్. సో దీంట్లోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. సో ఇక్కడ పోపులో వేసుకుంటున్నాం మనం. కొంచెం ఆ వెల్లుల్లి రబ్బల్ కలర్ మారాలా అండి? కొద్దిగా అండి, కొద్దిగా. అందుకే ఎప్పుడైనా మనం ఈ వెల్లుల్లి వేసుకునేప్పుడు కొంచెం ఇలా మెదిపి వేసుకుంటే మనకు వాటిలో ఉన్న ఘాట్ అనేది కూడా మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఆ డిష్కి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ పోపు మనం ఇందాక చేసి పెట్టేసుకున్నాం పులుసులో యాడ్ చేసేసుకున్నాం. సో ఇది మనం పోపు యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes దాన్ని అలా పక్కన వదిలేసి ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ పచ్చి ఉల్లిపాయలు కూడా మధ్యలో తగులుతూ ఉంటాయి. ఎస్ అండి. సో పులుసుల్లో చాలా మంది కూడా ఆ ఉల్లిపాయ మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. పైనుంచి కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో పండు మిర్చి ఉల్లిపాయ పులుసు రెడీ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేంత ఈజీగా చూపించారు మన షెఫ్ గారు. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పండు మిర్చి ఉల్లిపాయ పులుసు తయారీ విధానం. ముందుగా పండు మిరపకాయలని ఉల్లిపాయలని కాల్చుకోవాలి. వీటిని మిక్సీలోకి తీసుకుని జీలకర్ర వేసి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పండు మిర్చి ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. పాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసి వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని పులుసు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే పండు మిర్చి ఉల్లిపాయ పులుసు రెడీ. పండు మిర్చి ఉల్లిపాయ పులుసు చాలా ఈజీగా చేసే పులుసు. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇది అంతకంటే ఈజీ తెలుసా? ఎస్. సో ఇలా కలుపుకోవాలి కదా కొంచెం. అవునండి, అంటే గుజ్జంతా కూడా ఒక్కోసారి కిందికి పోతుంది, చేసిన పేస్ట్ కూడా ఉంటుంది కదా. ఇంట్రెస్టింగ్. ఎస్, ఆ పండు మిర్చి లైట్గా ఘాటు తెలుస్తుంది, అంటే మనం కాల్చాం కదా, సో కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది ఉల్లిపాయలో కూడా. సో ఉల్లిపాయ పేస్ట్లా వేసాం, ప్లస్ మళ్ళీ ముక్కలుగా కూడా వేసాం. సో డిఫరెంట్గా ఉంది, బాగుందండి. ఇప్పుడు చూద్దాం మనం ఒక చిట్కా.
మన వంట రూమ్ గట్టు కానివ్వండి, లేకపోతే వంట చేసుకునే స్టవ్ కానివ్వండి, రకరకాల సూక్ష్మజీవులకు ఆవాసంగా ఉంటుందని చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే మనం రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటాము, కొన్ని ఒలికిపోతూ ఉంటాయి. కాబట్టి సూక్ష్మజీవులు అనేవి తొందరగా వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకని వీలైనంత వరకు రోజులో ఒకసారైనా లేకపోతే 2 రోజులకు ఒకసారైనా పసుపు నీళ్లతో కనుక వంట రూమ్ గట్టు అలాగే స్టవ్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నట్లయితే అక్కడ ఈగలు, దోమలు, ఇంకా సూక్ష్మజీవులు ఇలాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? మానస అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? మీర్పేట నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హోమ్ మేకర్. ఎంతమంది అండి పిల్లలు? 2 బాబులు. వెరీ నైస్. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? రవీందర్ అండి. ఓకే. ఏం చేస్తూ ఉంటారు? ఈసీటీ దాంట్లో వర్క్ చేస్తారు Work మేడం. చేస్తారు. బ్రాడ్బ్యాండ్ సర్వీస్. బ్రాడ్బ్యాండ్ సర్వీస్. సో మాకే అన్నమాట మీరు ఇంపార్టెంట్ కదా. వెరీ ప్రతి నైస్. ఒక్కరికి ఇప్పుడు అవును, కరెక్టే. సో మానస గారు ఫస్ట్ మీరు వండుతున్నారా? వండుతున్నాను. ఏం వండుతున్నారు? బీట్రూట్ సాంబార్. బీట్రూట్ సాంబార్. విన్నారా? మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? బీట్రూట్ సాంబార్ కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ ముక్కలు 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, కందిపప్పు 1 కప్పు, చింతపండు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, సాంబార్ ఉల్లిపాయలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ పొడి 2 టీ స్పూన్లు, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి మానస గారు, స్టవ్ సిమ్లో పెడతాను. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెమని బాగానే వేశారు మొత్తానికి. సాంబార్లో అన్నీ బాగుంటుంది. సో పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి మీకు? 12 ఇయర్స్ అవుతుందండి. 12 ఇయర్స్ అవుతుంది. ఓకే. కొద్దిగా పోపు దినుసులు. సో మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఏ ఊరు మీది? మాది ఇక్కడ బిహెచ్ఎల్. ఇక్కడే లోకల్. లోకల్. ఓకే. సో పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీ ఆయన అడిగారా వంట వస్తుందా అని? అత్తగారైనా అడిగారండి. అడిగారా? అడిగారు. అది కంపల్సరీ క్వశ్చన్ కదా అది? కంపల్సరీ. అప్పుడు మీరు కంపల్సరీ ఆన్సర్ ఒకటి ఇస్తారు కదా, ఏంటది? వచ్చండి అని వచ్చని చెప్తారా? వచ్చినా రాకపోయినా అలా చెప్పాలి కదా. చెప్పేసాలి. ఇంతకీ వచ్చా రాదా మీకు? వచ్చండి, మ్యారేజ్ ముందే వచ్చు. ఇప్పుడు ఎండుమిర్చి అండి కొంచెం వేగాక దీంట్లో కొంచెం ఇంగువ, దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, నెక్స్ట్ దీంట్లో సాంబార్ ఆనియన్స్ అండి, చిన్న ఆనియన్స్, చిన్నుల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు అంటారు అదే, ఆనియన్స్ స్పూన్ అక్కడ ఉందండి. సాంబార్ ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. 2 వేసుకోవాలండి. సో మీ ఆవిడ గారు ఏం బాగుండుతూ ఉంటారండి? అన్ని బాగానే చేస్తారండి. అన్ని బాగా చేయాలని చెప్పాలి, లేకపోతే రేపు ఎలా మీకు? నిజంగానే బాగా చేస్తారు ఉంటారు. మీకు ఇష్టమైనది ఏంటి? నాకు పొటాటో అంటే బాగా ఆలు. ఇందులో కొంచెం పచ్చిమిర్చి, మిర్చి. సో తెలుగులో చూస్తూ ఉంటారా? చూస్తూ ఉంటానండి. ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఇందులో కొంచెం కరివేపాకు. సో కందిపప్పు ముందే ఉడకబెట్టి పెట్టేసుకోవాలండి. దీంట్లో ఇప్పుడు కట్ చేసి బాయిల్ చేసుకున్న బీట్రూట్. దీన్ని బాయిల్ కూడా చేసి పెట్టుకున్నారా? తొందరగా బాయిల్ అయిపోతుంది. ఓకే. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఉడకడం స్లో. ఇది బీట్రూట్ ఇది కొంచెం వేగాలండి. మూత పెట్టేసేయండి. మూత పెట్టినా? మూత. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఒకసారి చూద్దామండి. చూద్దామండి. ఓ, వేగిపోయిందండి. అంతేనా? అంతే. ఓకే.
దీంట్లో ఇప్పుడు చింతపండు గుజ్జు. చింతపండు గుజ్జు వేసి దీంట్లో కొంచెం ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు, మళ్ళీ పచ్చిమిరపకాయలు, మళ్ళీ కారం, కొంచెం పసుపు, అలాగే సాల్ట్ పేస్ట్. ఓకే ఓకే అండి, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు అంత తేలింది. ఇప్పుడు కందిపప్పు వేసుకోవాలండి. పిల్లల పేర్లు ఏంటండి? సుహాస్, నిహాస్. సుహాస్ అంటే తెలుసు, నిహాస్ అంటే చిరునవ్వు. చిరునవ్వా? భలే పెట్టారండి ఇద్దరికి హాస్ హాస్ అని. సో ఇంట్లో మీరు మీ పెద్దవాళ్ళు కూడా ఉంటారా? మీకు అత్తయ్య మామయ్య ఉంటారా? వాళ్ళు కూడా. సో ఎవరు వంట మీద ఆవిడదా? ఇద్దరం కలిసి చేస్తాం. కలిసి చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లో కొంచెం బీట్రూట్ తురుము వేసుకోవాలండి మళ్ళీ. అవునా? స్పూన్ ఇవ్వనా? స్పూన్ అక్కడ. ఇది మనం ఉడకలు పెట్టలే కదా? జస్ట్ పచ్చి తురుము అండి. ఓకే. అలాగే దీంట్లో సాంబార్ పౌడర్. మీరు వంట చేస్తారు, మీ అత్తయ్య గారు చేస్తారు. సో మీ ఆయనకి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు కదా? ఎమర్జెన్సీ అండి. ఎమర్జెన్సీ. ఇప్పుడు మేము ఇంట్లో లేకపోతే చేసుకోవాలి కదా, అందుకోసం. ఆమ్లెట్ వేస్తారండి బాగా. అవునా? ఆమ్లెట్ వేసుకుంటారు. కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం బాయిల్ అయితే అయిపోతుంది. ఓకే, అయిపోయిందండి. దీంట్లో లాస్ట్ కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. భలే కలర్ఫుల్గా ఉందండి ఇది. తీసుకుందామండి. తీసుకుందామండి. ఓకే అండి, వేడివేడిగా బీట్రూట్ సాంబార్ రెడీ. చూసారు కదండి, చాలా ఈజీ. మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బీట్రూట్ సాంబార్ తయారీ విధానం. ముందుగా కందిపప్పును ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు, సాంబార్ ఉల్లిపాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న బీట్రూట్ ముక్కలు వేసి కాసేపు వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు, ఉడకబెట్టుకున్న కందిపప్పు వేసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత బీట్రూట్ తురుము, సాంబార్ పొడి వేసి దగ్గర పడేంత వరకు మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బీట్రూట్ సాంబార్ సర్వ్ చేయడానికి రెడీ. బీట్రూట్ సాంబార్ టేస్టింగ్ టైం. రాజు గారు, మానస గారు చేశారు. ఓకే. బీట్రూట్ సాంబార్ ఎస్, కలర్ఫుల్ గా ఉంది కదా? ఫస్ట్ అలా చూడగానే చాలా మంది అంటే స్పైసీ సాంబార్ అనుకుంటా చూడగానే. కలర్ అలా ఉంది, కానీ బాగానే వేశారు కూడా స్పైసెస్. చూడండి, అంటే పర్లేదు. అంటే బీట్రూట్ కొంచెం కమ్మగా ఉంటుంది కదండి, తీరియగా ఉంటుంది, స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా. చాలా బాగుంది. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. చాలా బాగా వచ్చిందండి. సో అంటే ఆ బీట్రూట్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఆ సాంబార్లో. కొంచెం కొత్త వెరైటీలు కావాలనుకునే వాళ్ళకి ఈ సాంబార్ బీట్రూట్ కాంబినేషన్లో బాగా నచ్చుతుంది కూడా. పిల్లలకి బీట్రూట్ ఇష్టం అని అలా చేస్తూ ఉంటారట. అలాంటి కలర్ చూడగానే కూడా అట్రాక్ట్ కదా పిల్లలకి మెయిన్, ఎందుకంటే కలర్ వాళ్ళు ఫస్ట్ చూస్తారు. కరెక్ట్. సో బాగుందండి, చాలా బాగుందండి. వెల్ డన్. చాలా బాగుందండి. మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. పిల్లల లంచ్ బాక్స్లు ఇలాంటివి మనం ఎంత శుభ్రం చేసుకున్నా కూడా రకరకాల ఆహార పదార్థాలు అందులో ఉంచుతాం కాబట్టి ఆ వాసన కొద్దిగా వస్తూనే ఉంటుంది. ఇలాంటప్పుడు వాడేసిన నిమ్మ చెక్కలతో కనుక వాటిని లోపలంతా బాగా రుద్ది క్లీన్ చేసుకున్నట్లయితే అవి శుభ్రంగా ఉంటాయి, తాజాగా కూడా ఉంటాయి. జంటగా వంటలో మరో వంట చేయడానికి రవి గారు సిద్ధంగా ఉన్నారు. సో ఏ వంట చేయబోతున్నారు? జీలకర్ర ఆలు. జీలకర్ర ఆలు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేశారన్నారు కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాము. సో జీరా ఆలు. అవునండి. ఓకే, విన్నారు కదండి, జీరా ఆలు చాలా ఈజీ.
మరి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. జీరా ఆలు కావాల్సిన పదార్థాలు: ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. ఓకే. ఫస్ట్ జీలకర్ర కొద్దిగా వేయించుకుందామండి. సో మీదంతా ఎక్కడన్నా అండి? హైదరాబాదేనా? హైదరాబాద్ అండి. ఫస్ట్ చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఓల్డ్ సిటీ అంతా. దీని తర్వాత మీర్పేట్కి షిఫ్ట్ అయ్యాము. 20 years అవుతుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యి. సో మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? మీ పేరెంట్స్? ఇంకా పేరెంట్స్, నేను, నాకు 2 sisters. వాళ్ళకి కూడా మ్యారేజెస్ అయిపోయాయి. వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. కూకట్పల్లి ఒకరు, ఇంకొకరు మా ఇంటి దగ్గరే ఉంటారు. ఓకే, వెరీ గుడ్. ఇది వేడైపోయింది కానీ ఒక సర్వింగ్ వేరే బౌల్లోకి తీసుకుందాము. ఆ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకుందామండి. కొద్దిగా వేడైన తర్వాత మళ్ళీ జీలకర్ర దాంట్లో వేసుకొని కలుపుకోవాలా? ఓకే. సో ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎవరిది? మా ఆవిడదే. ఎవరిదైనా? సో మీరు ఎస్ అనేసారా వెంటనే? వై నాట్ అన్నారా? ఆమె ఆర్డర్ ఇచ్చినాక మనం పాటించకుంటే ఎట్లా మేడం? ఎస్ ఎస్ మేడం అన్నారా? ఎస్. వెరీ గుడ్. చాలా మంచిగానండి. అవునండి. వెరీ నైస్. ఆయిల్ వేడైనట్టుందండి, ఇది వేసేసుకుందాము. వేసుకో. దీని తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చేసుకుందామండి. దాని తర్వాత కరివేపాకు. సో మీకు ఆలు ఇష్టమని ఆలు చేస్తున్నారా? అంతే అండి. నాకు అర్థమైంది ఇప్పుడు లెక్క. ఆలు చాలా ఇష్టం. ఆవిడకి ఏమి ఇష్టం తెలుసా మీకు? వంకాయ. వంకాయ. కరెక్టేనా? కరెక్ట్ అండి. వెరీ గుడ్. దీంట్లో ఇప్పుడు పొటాటో వేసుకుందాం. వేసేసి కొంచెం వేగాలి. ఉడకబెట్టిండేనా అండి? ఉడకబెట్టిందండి. మీ అమ్మగారు అనుకుంటారేమో, అరే తెలుగు రుచిలో అయినా ఇలా చూస్తాం మా అబ్బాయిని ఇలా వండడం, ఇలా లేకపోతే ఆమ్లెట్టే మాకు అని. అంతేనా? సో మీరు సాధారణంగా ఎలాంటి ఫుడ్ ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో, బయట వెళ్ళినప్పుడు? అప్పుడు వెజ్ అండి. వెజిటేరియన్. ఓకే. కొద్దిగా వేగింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో పసుపు, కొద్దిగా కారం, తర్వాత కొద్దిగా సాల్ట్, కలపాలి. బాగా కలుపుకోవాలండి. తెలుగు రుచి చూసి చేసిన ఏమన్నా ఉన్నాయండి ఇంట్లో? చాలా చేస్తానండి. చాలా చేస్తాను. ఓకే. ఇది ఇక్కడ చూడడం, అక్కడ ప్రయోగించడం. ఓకే. సక్సెస్? 100% సక్సెస్ అండి. 100% సక్సెస్. అయిపోయిన తర్వాత దీంట్లో జీరా పౌడర్. జీరా పౌడర్ వేసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ, కొద్దిగా నిమ్మకాయ వేసుకోండి. నిమ్మకాయ ఇందులో వేస్తారా? అవును. స్టవ్ ఆఫ్ చేసేయండి. దీనిపైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోయింది. రెడీ. వెరీ గుడ్. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకో. ఇది దేంతో బాగుంటుంది మీ లెక్క ప్రకారం? చపాతీ అయినా తీసుకోవచ్చు, సాంబార్, ఇట్లా సాంబార్ కానీ ఏదైనా ఉంటే దాంతో పాటు తినేస్తే చాలా బాగుంటుంది. నాకు అర్థమైంది ఇప్పుడు ఎందుకు ఇది ఎంచుకున్నారు. మీ ఆవిడ చేసిన సాంబార్తో పాటు తినచ్చాను, అంతేనా? అవును. బాగానే ఉందండి జోడీ. బీట్రూట్ సాంబార్ విత్
జీరా ఆలు జీరా ఆలు. బాగుంది. జీరా ఆలు రెడీ. సూపర్. చూసారండి, మాట్లాడుతూనే ఇట్టే చేసేసారు. చాలా సులువు. మనం కూడా ట్రై చేద్దాం. జీరా ఆలు తయారీ విధానం మరోసారి చూద్దాం. జీరా ఆలు తయారీ విధానం: ఒక పాన్లో జీలకర్ర వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో కొద్దిగా నూనె వేసి వేయించిన జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం పిండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే జీరా ఆలు సర్వ్ చేయడానికి రెడీ. ఓకే, జీరా ఆలు రవి గారు చేశారు. ఓకే. టీచర్ ఏమో మిస్సెస్ గారు. ఓకే. మీరే చూడాలి ఎలా ఉందో. సో ఎలా ఉందంటే మేడం గారు చేసిన సాంబార్కి కాంబినేషన్గా నాకు నచ్చిన డిష్ నేను చేసుకున్నాను అన్నట్టుగా. Correct. అలాగే చేశారు యాక్చువల్లీ. Yes. నిజంగా ప్లానింగ్ ముందే చేసుకుని వచ్చారు ఇద్దరు కలిసి. బాగుంటుంది జీరాలు అలా సాంబార్లో కానీ రసంలో కానీ. అవును. యమ్మీ. ఉప్పు సరిపోయింది సరిపోయింది. కదా, తక్కువ వేస్తారు అనుకున్నారు. పర్ఫెక్ట్, బాగా వేశారు. అన్ని బాగున్నాయి. చాలా బాగుందండి. వెరీ నైస్. సో ఇద్దరు డిష్లు కూడా చాలా సూపర్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. రెండిట్లోకి కొంచెం బెటర్గా సాంబార్. సో బీట్రూట్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది. ఓకే. సో ఈరోజు మేడం గారు విన్నారు. కంగ్రాచులేషన్స్ మాన్స గారు. Thank you అండి. ఈటీవీ తెలుగు రుచి తరపు నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్ మీకు. థ్యాంక్ యూ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే మీకు కూడా వంట చేయడం ప్రోత్సహిస్తూ ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. బాగుందండి. ఎలా ఉంది మీకు ఈ మొత్తం ఎక్స్పీరియన్స్? ఇద్దరు చాలా జంటగా రావడం చాలా చాలా బాగుంది. బాగుంది. గుర్తుపెట్టుకుంటారు కదా ఇప్పుడు. ఇప్పుడు గుర్తుంది. వెరీ నైస్. ఇలా చక్కగా గుర్తుపెట్టుకోవాలనే మేము చేసే చిన్న ప్రయత్నం. మీరు కూడా చక్కగా ఇలా జంటగా రండి, మంచి మంచి వంటలు మాకు చూపించండి. అలాగే ప్రైజులు కొట్టేసి ప్రైజులు ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఏం చేయాలి దీనికి? చాలా సింపుల్ అండి. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఎంత చేయి తిరిగి వంట చేసేవాళ్ళైనా కూడా, ఎంత బాగా చేస్తున్నా, ఎంత ఎక్స్పీరియన్స్డ్గా చేసేవాళ్ళైనా కూడా ఒక్కోసారి కాస్త ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది, కాస్త కారం ఎక్కువైపోతూ ఉంటుంది. ఇది చాలా సహజంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం మాత్రం ఎక్కువ కంగారు పడిపోతూ ఉంటాం. అంటే చాలా మొత్తంలో కూర చేసుకున్నాం కదా, ఉప్పు ఎక్కువైపోయింది, కారం ఎక్కువైపోయింది, ఎలా తినాలి అని ఫీల్ అవుతూ ఉంటాం కదా. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఈసారి కూరలో కనుక ఉప్పు ఎక్కువైంది అనుకోండి, కాస్త బియ్యం పిండి కనుక అందులో వేసుకున్నట్లయితే అంత సర్దుకుంటుంది, కూర టేస్టీగానే ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్, హలో తెలుగు రుచి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ త్రిష. నేను మీకు బాగా తెలుసు, మీరు నన్ను చాలా టీవీ సీరియల్స్లో అలాగే మూవీస్లో చూస్తూ ఉంటారు. ఈరోజు నేను మీ ముందుకి మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటనుకుంటున్నారు? తిందాం అనుకుంటున్నారా? నో నో నో, తాగాలి. తాగే రెసిపీ. అదేంటంటే స్ట్రాబెరీ స్మూతీ. పిల్లలందరికీ స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం. స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అని, స్ట్రాబెరీ. చాలామంది ఎక్కువగా గర్ల్స్కి ఎక్కువ పింకిష్ స్ట్రాబెరీస్ ఇష్టం కదా. వాళ్ళందరి కోసం నేను ఈరోజు స్ట్రాబెరీ స్మూతీ చేయబోతున్నాను. మనం ఇప్పుడు స్ట్రాబెరీ స్మూతీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్ట్రాబెరీ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెరీ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, పుదీనా కొద్దిగా, పాలు 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కొద్దిగా, ఐస్ క్యూబ్స్ తగినన్ని. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను స్ట్రాబెరీస్ తీసుకున్నాను. స్ట్రాబెరీస్ నేను ఏం చేశానంటే ఒక 1 అవర్ ముందు ఫ్రిడ్జ్లో పెట్టాను. సో దట్ అవి గట్టిగా అవుతాయి కదా. అలా గట్టిగా అవుతే మనకు స్మూతీ బాగుంటుంది. లేదు అంటే అది ఎక్కువ లిక్విడ్ అయిపోవడం వల్ల అది జ్యూస్ లాగా అయిపోతుంది. కాబట్టి 1 అవర్ ముందు మీరు ఫ్రిడ్జ్లో స్ట్రాబెరీస్ పెట్టుకోండి. ముందుగా స్ట్రాబెరీస్ వేసుకుంటున్నాం. ఆ తర్వాత కర్డ్, పెరుగు కూడా ఇందులో వేసి ముందు ఈ రెండింటిని మనం గ్రైండ్ చేసేద్దాం.
స్ట్రాబెర్రీస్ అలాగే పెరుగు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు నేను కొన్ని పాలు పోస్తాను. కొన్ని దానికి సరిపడా పాలు, అలాగే తేనె, 1 స్పూన్ హనీ. మీకు ఒకవేళ హనీ వద్దు వేడి చేస్తుంది అని అనుకుంటే అప్పుడు మీరు షుగర్ కానీ లేదా షుగర్ సిరప్ కానీ వేసుకోవచ్చు. ఇందులో అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్. చాలామంది ఐస్ క్యూబ్స్ వాడరు, ఐస్ క్యూబ్స్ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్మూతీ చల్లగానే ఉంటే బాగుంటుంది, కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది నేను గ్రైండ్ చేసేస్తా. సో ఎస్, మన స్మూతీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని గ్లాసెస్లోకి తీసేసుకుందాం. ఇందులో ఇది ఇంకా కొంచెం బాగుండడానికి మనం ఏం చేద్దామంటే స్ట్రాబెర్రీస్తో పాటు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తీసుకొని జస్ట్ టాపింగ్ లాగా అలా టేస్ట్ కోసం దీనిపైన మనం వేద్దాం. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూడ్డానికి చాలా టెంప్టింగ్గా ఉంది. ఇంకా స్మూతీ అంటేనే టెంప్టింగ్, దానిపైన ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. అలాగే కొంచెం పుదీనా ఇలా. వావ్, ఎంత బాగుందో కదా. సో వేడి వేడి సమ్మర్లో చల్లగా స్ట్రాబెర్రీ స్మూతీ రెడీ. అలాగే దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ స్మూదీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో స్ట్రాబెర్రీ ముక్కలు, పెరుగు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో పాలు, తేనె, ఐస్ క్యూబ్స్ వేసి మరోసారి మిక్సీ పట్టాలి. ఆపై దీన్ని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకుంటే స్ట్రాబెర్రీ స్మూదీ రెడీ. రాజుగారు, వేడి ఎండల్లో చల్లగా నేను మీకోసమని మన ప్రేక్షకుల కోసమని స్ట్రాబెర్రీ స్మూతీ తయారు చేశాను. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు వాళ్ళకి చెప్తే మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నించవచ్చు. ఓకే, చూడ్డానికైతే చాలా బాగుంది. ఇప్పుడు రాజుగారు టేస్ట్ చూసి చెప్పాలి. చాలా సూపర్ ఉంది. స్ట్రాబెర్రీ కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. నేను టేస్ట్ చేసిస్తాను. మీరు చాలా బాగుందని ఆయన స్పూన్ల మీద స్పూన్లు తినేస్తున్నారు. నన్ను చూసారా టేస్ట్ చేయండి అని కూడా చెప్పట్లేదు స్మూతీ అయ్యేసరికి. స్మార్ట్ లాగండి. చూడండి, నేను తింటూనే ఉంటాను ఎందుకంటే అంత సూపర్గా ఉంది. కాకపోతే స్ట్రాబెర్రీ సీజన్ అయిపోవచ్చింది కాబట్టి మనం ఇలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. స్ట్రాబెర్రీ క్రష్ అవి ఉంటాయి కదా, దాంతోపాటు మీరు స్మూతీ తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు స్మూతీ తయారు చేసుకోండి. మరోసారి మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. ఇప్పుడు కార్వింగ్ టైం. సో ఏం చూపిస్తున్నారు ఇవాళ షెఫ్ గారు? సో ఈరోజు మస్క్ మెలన్తో బటర్ఫ్లై షేప్లో కట్ చేస్తున్నానండి స్లైసెస్. ఓకే, సో గింజలు తీసేద్దాం. ఓకే, సో కొంచెం ఇది ఇలా తీసేస్తున్నానండి. అలాగే ఇటు కొంచెం ఘాటు పెడుతున్నాను. ఘాట్లు పెడుతున్నారా? అవునండి. సో ఒక లేయర్ ఇలా ఓపెన్ చేసి తర్వాత స్కిన్ పై నుంచి ఇంకొంచెం పలచగా ఇంకోటి తీసేస్తున్నామండి. ఓ, అది చాలా షార్ప్ నైఫ్ కావాలి కదా దీనికి. ఎస్, సో మధ్యలోంచి ఇది వెళ్ళిపోతుంది. సో కొద్దిగా గట్టిగా ఉన్న పండు తీసుకోవాలి కదా. అవునండి, లేకపోతే మనకి అది గుజ్జు గుజ్జులా అయిపోతుంది. ఎస్, సో నెక్స్ట్ ఇక్కడ నుంచి సో ఇట్లా దీన్ని
ఓపెన్ చేస్తారా? ఓపెన్ చేస్తున్నాం. సో ఇలా మనకు బటర్ఫ్లై షేప్లో వస్తుంది. వావ్, బ్యూటిఫుల్. ఓకే. సో దీన్ని ఇలా మనం స్టాండింగ్లో అయినా పెట్టచ్చు, ఇలా నిలబెట్టడం, లేకపోతే ఇలా పడుకోబెట్టేసేయచ్చండి. భలే బాగుంది. సో కొంచెం నైఫ్ కంట్రోల్లో ఉండాలి మనకి. సో జాగ్రత్తగా. సో ఎడ్జ్లో ఏంటంటే కొంచెం గ్యాప్ అలాగే వదిలేస్తున్నాం, కట్ చేయకుండా. అవును. సో ఇక్కడ జాయింట్ ఉంటుంది. అవునవునవును. సూపర్. ఓకే. సో బటర్ఫ్లైస్ రెడీ అండి. చూసారు కదా, చాలా ఈజీ. మనం ట్రై చేద్దాం. ఇప్పుడు చూద్దాం మన ఒక చిట్కా. కాఫీ మరింత రుచికరంగా రావాలి, మరింత కమ్మటి వాసనతో ఉండాలి అంటే కాఫీ డికాషన్లో చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే కాఫీ డికాషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, కాఫీ మరింత టేస్టీగా ఉంటుంది. ఇవాళ చేసిన వంటలన్నీ భలే బాగున్నాయి. మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి? వాటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ పండు మిర్చి ఉల్లిపాయ పులుసు. ఈ రెసిపీలో యాడ్ చేస్తున్న పదార్థాలు పండు మిర్చి, దాంతోపాటు ఉల్లిపాయలు, అలాగే చింతపండు కూడా యాడ్ చేసాము. సో ముఖ్యంగా మనం ఈ రెసిపీలో యాడ్ చేస్తుంది ఉల్లిపాయలు అండ్ పండు మిర్చి చింతపండు కాంబినేషన్ అండి. సో చింతపండు నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్ లభిస్తుంది అండ్ ఆల్సో పీచ్ పదార్థం కావాల్సినంత అమౌంట్స్లో మనకి చింతపండు నుంచి లభిస్తుంది. అండ్ ఉల్లిపాయ నుంచి కూడా మనకి వైటమిన్ సి కంటెంట్ అనేది ఎక్కువ అమౌంట్స్లో ఉంటుందండి. అండ్ పండు మిర్చి యాడ్ చేస్తున్నాం కనుక పండు మిర్చిలో వైటమిన్ సి కంటెంట్ ఉన్నా కూడా దాంట్లో చాలా వరకు ఎస్పెషలీ ఎవరైతే అసిడిటీతో బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి ఇది మంచిది కాదు కనుక పండు మిర్చి అవాయిడ్ చేసి ఉల్లిపాయ అండ్ చింతపండుతో వాళ్ళు ఒకవేళ ఈ రెసిపీ ట్రై చేసేటట్టుగా అయితే సరిపోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా పండు మిర్చి చూసి యాడ్ చేస్తే సరిపోతుందండి. సో బేసిక్గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది ఎక్కువగా లేకపోయినా కూడా పీచు పదార్థం అనేది కావాల్సినంత అమౌంట్స్లో, అలాగే వైటమిన్ సి అనేది మన శరీరానికి సరిపడా అమౌంట్స్లో ఉంటుంది కనుక అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బీట్రూట్ సాంబార్. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు బీట్రూట్, దాంతోపాటు కందిపప్పు, అలాగే ఉల్లిపాయలు, చింతపండు కూడా యాడ్ చేసాము. సో ముఖ్యంగా ఈ రెసిపీలో మనము కందిపప్పు యాడ్ చేస్తున్నాం కనుక కందిపప్పు నుంచి వెజిటేబుల్ ప్రోటీన్ అనేది యాడ్ అవుతుంది. సో ప్రోటీన్ పరంగా ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి. అండ్ బీట్రూట్ యాడ్ చేస్తున్నాం కనుక బీట్రూట్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్, అలాగే వైటమిన్ సి అండ్ పొటాషియం, సోడియం ఇలాంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ చాలా వరకు యాడ్ అవుతున్నాయి. అండ్ ఉల్లిపాయ కూడా యాడ్ చేస్తున్నాం. సో ఉల్లిపాయ నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్, పీచ్ పదార్థంతో పాటు చింతపండు కూడా యాడ్ చేస్తున్నాం కనుక డైజెషన్కి చాలా వరకు మంచిది. అండ్ ఆల్సో వైటమిన్ సి కంటెంట్ అండ్ పీచ్ పదార్థం యాడ్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ రెసిపీ అండి సాంబార్ అనేది. అండ్ ఎస్పెషల్లీ బీట్రూట్ సాంబార్ కనుక హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా వరకు న్యూట్రిషియస్ రెసిపీ. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ జీరా ఆలు. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు జీలకర్ర, ఆలుగడ్డ, నిమ్మరసము, ఈ మూడు కూడా యాడ్ చేసాము. సో ముఖ్యంగా ఈ రెసిపీలో ఆలుగడ్డ యాడ్ చేస్తున్నాం కనుక ఆలుగడ్డ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. ఆల్సో కార్బోహైడ్రేట్ కంటెంట్తో పాటు వైటమిన్ సి, పొటాషియం ఇలాంటి ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ కూడా లభిస్తాయి. అండ్ నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాం కనుక నిమ్మరసం నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్ అనేది యాడ్ అవుతుందండి. అండ్ జీలకర్ర మనం డైజెషన్కి చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కనుక జీలకర్ర కూడా యాడ్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషలీ ఈ రెసిపీలో ఎస్పెషలీ ఆలుగడ్డలో పీచు పదార్థం తక్కువ అమౌంట్స్లో ఉంటుంది కనుక ఈ జీలకర్ర యాడ్ చేయడం వల్ల దాని యొక్క డైజెస్టిబిలిటీ అనేది పెంచడానికి చాలా వరకు సహాయపడుతుంది. పిల్లలకి ఇది చాలా వరకు హెల్ప్ఫుల్ అండి, ఎందుకంటే వాళ్ళకి కార్బోహైడ్రేట్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే గర్భిణీ స్త్రీలు కానీ పాలిచ్చే తల్లులు వాళ్ళకి కూడా ఇది చాలా వరకు యూస్ఫుల్. అండ్ మిగతా వాళ్ళందరూ కూడా కార్బోహైడ్రేట్ పరంగా ఎక్కువ కార్బోహైడ్రేట్ అండ్ క్యాలరీస్ ఉన్నాయి కనుక చూసి తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెసిపీ స్ట్రాబెరీ స్మూతీ. ఈ రెసిపీలో యాడ్ చేసిన పదార్థాలు స్ట్రాబెరీ, దాంతోపాటు పాలు, పెరుగు కూడా యాడ్ చేసాము. అండ్ ఆల్సో
మనం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేయడం జరిగిందండి. సో ముఖ్యంగా ఈ రెసిపీలో మనము ప్రోటీన్ సోర్సెస్ ఎక్కువ మటుకు మనం యాడ్ చేసాము, ఎస్పెషలీ పాలు అండ్ పెరుగు కాంబినేషన్. పాలు పెరుగు నుంచి మనకి ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటి ఇంపార్టెంట్ మినరల్స్ యాడ్ అవుతున్నాయి. అండ్ స్ట్రాబెరీ మనం ఏదైతే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం, స్ట్రాబెరీ నుంచి మనకి వైటమిన్ సి కంటెంట్ యాడ్ అవుతుంది. సో పీచ్ పదార్థం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎక్కువ పీచ్ పదార్థం కూడా మనకి స్ట్రాబెరీ నుంచి లభిస్తుందండి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో వైటమిన్ సి పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ వైటమిన్ సి ఉన్న రెసిపీ, ప్రోటీన్ ఎక్కువ ఉన్న రెసిపీ, అండ్ ఆల్సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది చాలా న్యూట్రిషియస్ రెసిపీ కనుక అందరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. స్పెషల్లీ పిల్లలకి ఇది చాలా వరకు యూస్ఫుల్. మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. తాజా ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మరి ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే వారికి ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య దూరం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో పీచు బాగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం లాంటి సమస్యలు దరి చేరకుండా ఉంటాయి. ఇలా రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆకుకూరను మన ఆహారంలో భాగం చేసుకోవాలి. మరి ఆకుకూరని ఎలా పడితే అలా కడుక్కుంటే మాత్రం ఇందులో ఉన్నటువంటి క్రిములు, క్రిమి సంహారక మందులు పోవు. కాబట్టి ఆకుకూరని ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు సాల్ట్ కానీ లేకపోతే వెనిగర్ కానీ వేసిన నీళ్ళలో బాగా నానబెట్టుకొని 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత పప్పు కానీ కర్రీ కానీ ఏదైనా వండుకున్నట్లయితే ఆరోగ్యానికి మంచిది. రాజుగారు ఇవాళ చేసిన వంట చాలా బాగుందండి. ఓకే అండి. అండ్ మనం రకరకాల వంటలు రుచులు కూడా చూసాము ఇవాళ. బాగున్నాయి అన్నీ కూడా. ఓకే, అంటే పార్టిసిపేట్ చేసినాయి, అలాగే సెలెక్ట్ చేసినాయి. ఎస్, చూస్తున్నారు కదండి. మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని, సూచనని రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.